more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అన్న కృష్ణవేణి అంటే కలిపారా మీరు? కలిపాను, ఆల్రెడీ ఉన్నారు. అవతార్ మెహర్ బాబా మిగతా వారు ఒకసారి మ్యూట్ చేయండి. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి అవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय. 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 దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. నిన్నటి దినం బాబా యొక్క సంక్లిష్ట స్వేచ్ఛ జీవితంలో ఆయన ABC అని 3 ప్రత్యేకమైనటువంటి ఆ స్టేజెస్ మనకి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మనందరికీ బాబాతో సహజీవనం సాగించే సదవకాశాన్ని ఆ ప్రియతముడు కలిగించాడు కనుక ఆ దేవదేవునికి, ఆ దివ్య ప్రియతమునికి మనందరి తరపున, యావత్ భక్త కోటి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, నిన్న మనం ఏ సందేశం గురించి అంటే ఏ జీవితం,
అది దాని గురించి మనం విశదీకరణ అంటే క్లారిఫికేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు బాబా చెప్పిన బి సందేశం అంటే మెసేజ్, ఇది మనకి ఒక విధంగా మన ఆధ్యాత్మిక జీవన గమనానికి మైలురాయిలు లాంటివి. అందుకని బాబా మనకి అది చెప్పడం జరిగింది. అందరూ సావధానంగా ప్రేమతో వినండి. ఈ సందేశం నేను గడిపే జీవితం పట్ల విశ్వాసం ఉంచి నన్ను ప్రేమించే వారికి ఈ రోజు నేనిచ్చే సందేశం. ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు ఆయన. నేను గడిపే జీవితం పట్ల విశ్వాసం ఉంచి. బాబా గడిపిన జీవితం ఏమిటి? దాన్ని ప్యూర్ స్పిరిచువల్ లైఫ్ అందామా, లేకపోతే డివైన్ లైఫ్ అందామా, లేదా అవతార్స్ లైఫ్ ఇన్ మిడిస్ట్ ఆఫ్ ఇల్యూషన్ అందామా? అంటే ఆయన గడిపే జీవితం పట్ల విశ్వాసం మనం ఉంచాలంటే అది ఏమిటో మనకు తెలియాలి కదా. ఏ జీవితాన్ని గడిపాడు ఆయన, ఎలాంటి జీవితాన్ని సాగించాడు ఆయన అంటే ఒక విధంగా ఈ చరిత్ర ఇప్పుడు 2 వాల్యూమ్స్ వచ్చే 18 వాల్యూమ్స్ అయిపోయినట్టే. మనకి 18 వాల్యూమ్స్ లో కూడా ఆయన ఎలాంటి జీవితం గడిపాడు, ఏ విధంగా అది కొనసాగిందో స్పష్టంగా చెప్పబడింది. అందుకే ఒక ప్రయత్నంగా ఆ జీవిత చరిత్రని చదువుకోవడానికి మనందరం కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నాం. అందుచేత ఆ జీవితం మీద మనకు విశ్వాసం కలగాలి అంటే 18 వాల్యూమ్స్ రిలీజ్ అయినటువంటి మెహర్ బాబా యొక్క జీవితం మనకు అవగాహనకు రావాలి. అవగాహనకు వచ్చింది అనుకుంటే అది ఒక విధంగా అమాయకత్వం అవుతుంది. నాకు ఇంకా అవగాహన రావాల్సి ఉంది ప్రభు, నేనైతే ఇన్ని వాల్యూమ్స్ విన్నాను లేదా చదువుకున్నాను కానీ నాకు అవగాహన రాలేదు అని ఆయన పాదాల మీద పడి వేడుకుంటే ఆ జీవితం పట్ల మనకి భగవంతుడి యొక్క జీవితం పట్ల, భగవంతుడు మానవుడిగా గడిపిన జీవితం పట్ల మనకు విశ్వాసాన్ని, ప్రేమని 2 కలిగించగలడు ఆయన. అంచేత బాబా అంటున్నారు, ఈ విశ్వాత్మకమైన భ్రాంతి నుండి తప్పించుకునేందుకు పరమ సత్యాన్ని, సుప్రీం రియాలిటీ గ్రహించి అనుభూతి పొందేందుకు మనం ఈ దిగువ అంశాలకు కట్టుబడి ఉండాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన ఆ డివైన్ లాంగ్వేజ్ లో, దివ్య భాషలో మార్పు ఉండదు. విశ్వాత్మక భ్రాంతి నుండి తప్పించుకునేందుకు, ఈ విశ్వాత్మకమైనటువంటి భ్రాంతి నుండి మనం ఎలా తప్పించుకోగలం? ఇట్ ఈస్ ఎ జైల్. సామాన్యమైన జైలు కాదు, యూనివర్సల్ జైలు. ఆ యూనివర్సల్ జైల్లోంచి ఎవరిని తెప్పుకోగలం? రిలీజ్ ఆర్డర్ రావాలి. రిలీజ్ ఆర్డర్ ఎవరిస్తారు? ఆయన ఇవ్వాలి. తప్పించుకునేందుకు, ఈ విశ్వాత్మకమైన భ్రాంతి నుండి తప్పించుకునేందుకు పరమ సత్యాన్ని అంటే సుప్రీం రియాలిటీ. మనకి రియాలిటీ మీదే అవగాహన లేదు యథార్థానికి, కానీ మరి ఆయన సుప్రీం రియాలిటీ అన్న మాట ఉపయోగించాడు కాబట్టి, పదప్రయోగం చేశాడు కాబట్టి, సత్యాన్ని గ్రహించి అనుభూతి పొందేందుకు మనం ఈ దిగువ అంశాలకు కట్టుబడి ఉండాలి అని నవజీవనంలో ఉన్న ప్రేమికుడికి ఆయన చెబుతున్నాడు. అయితే మనకు కాదు అని మనం అనుకోవడం ఒక విధంగా అమాయకత్వం అవుతుంది. అవతారం నోటి నుండి వెలువడే ప్రతి మాట కూడా విశ్వజనీయం అవుతుంది. అందుచేత ప్రప్రథమంగా మనం దైవీ మానవుడికి సంపూర్ణంగా సర్వసమర్పణ కావాలి. ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఆయన ఏమంటున్నాడు? ప్రప్రథమంగా మనం దైవీ మానవుడికి సంపూర్ణంగా సర్వసమర్పణ కావాలి. ఒక్కరు కాలేదు. ఏదో బాబా ప్రేమికులుగా చలామణి అవుతూ ఏవేవో చేస్తూ సంతృప్తి పడిపోతున్నాం తప్ప ఆ దైవీ మానవుడికి
ఆ సర్వోన్నతుడికి ఒక్కరు కూడా సంపూర్ణంగా సర్వసమర్పణ ఇప్పటికీ కాలేదు. అంటే ఇది సత్యం, వినాలి, అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడు స్వయంగా తన సంపూర్ణ వైభవాన్ని దైవీ మానవుడి ద్వారా వెల్లడిస్తాడు. దైవీ మానవుడికి మరొక మాట ఏమిటి? లివింగ్ అవతార్ ఆఫ్ ది ఏజ్. లివింగ్ అవతార్ ఆఫ్ ది ఏజ్. ఆ లివింగ్ అవతార్ ఆఫ్ ది ఏజ్ ద్వారా భగవంతుడు స్వయంగా తన సంపూర్ణ వైభవాన్ని వెల్లడిస్తాడు. ఆ వైభవము అన్నటువంటి ఆ మాట యుగ యుగాల నుంచి కూడా వైభవోపేతమై వైభవ సందర్శనానికి సంసిద్ధంగా ఉంది. కానీ ఆ సందర్శనం కోసం ప్రాకులు ఆడేవాళ్ళు లేరు. కొంచెం సుప్రమసీ ఇందులో ఉంది, సూపర్మసీ. ఆయన అనంత శక్తి, ఇన్ఫినిట్ పవర్, అనంతులేని జ్ఞానం, అన్ఫాథమబుల్ నాలెడ్జ్, వర్ణింపనలవి కాని ఆయన ఆనందము, హీస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ బ్లిస్, ఆయన యొక్క శాశ్వత అస్తిత్వం, హీస్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ దైవీ మానవులలో స్పష్టంగా గోచరమవుతాయి. బాబా 1969లో బాడీ డ్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ పేరాలో ఉన్నవి ఎవరైనా అనుభూతి చెందారంటే ఒక్కరు లేరు. ఏ ఒక్కరు ఉన్నా సహజంగా ఆ ప్రభావం అందరి మీదకి అది పడుతుంది. కానీ ఒక్కరు లేరు. ఎంతసేపు భౌతిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఆధ్యాత్మికత అంటే అవగాహన లేకుండా ఏవేవో చేసుకుంటున్నాం మనం. చిన్నపిల్లలు చూడండి, దేవుడు బొమ్మిస్తే ఎలాగైతే ఆడుకుంటారో, మనకి అవతారుడు దొరికాడు చేతిలోకి, ఆడుకుంటున్నాం. అందుచేత బాబా అంటున్నారు, భగవంతుని అనంత శక్తి, అంతులేని జ్ఞానం, వర్ణింపనరివి కాని ఆయన ఆనందం, ఆయన యొక్క శాశ్వత అస్తిత్వం దైవీ మానవులలో స్పష్టంగా గోచరం అవుతాయి. ఎవరైనా సాహసించి ఒక్కటి నాకు గోచరమైందని చెప్పగలమా? మనందరం ఆయన యొక్క పాదాల దగ్గర ఉన్నాం. ఒక్కటైనా మనకు గోచరం అయిందా? గోచరం కాలేదు. ఈ పనిముట్టుకు గోచరం కాలేదు. మరి మీలో ఎవరికైనా గోచరం అయితే ఈ పాటికి అది దాని ప్రభావం అందరి మీద పడి ఉండేది. అంచేత దీని మీద మనం వ్యాఖ్యానం చేయడం అధికంగా ఒక విధంగా మనకి ఆయాసమే తప్ప ప్రయోజనం ఉండదు. రెండో పేరాలోకి బాబా వెళ్తున్నారు. నేను చెప్పినట్లు సంపూర్ణంగా సమర్పణ కావడం సాధ్యం కానప్పుడు ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఒకటి గాని కొన్నింటిని గాని విశ్వాసపూర్వకంగా ఆచరించినట్లయితే భగవంతుని కృపను పొందవచ్చు. అంచేత ఫస్ట్ పేరు బాబాయ్ పక్కన పెట్టాను. పెట్టి ఏం చేశాడు ఆయన? సంపూర్ణంగా నేను చెప్పినట్లు సమర్పణ కావడం సాధ్యం కానప్పుడు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఒకటి గాని కొన్నింటిని గాని విశ్వాసపూర్వకంగా ఆచరించినట్లయితే భగవంతుని కృపను పొందవచ్చు. మనకి భగవంతుని కృపే టార్గెట్. ఆయన కృపే మనం పొందవలసి ఉండగా దాని గురించి మనం ఏ ప్రయత్నాలు చేయలేము. ఇప్పుడు ఈ నవజీవనంలో వాళ్ళకి, నవజీవన శాస్త్రులకి బాబా చెప్పినటువంటి ఈ విషయం మనకి ఎంతవరకు అది ఆచరించడానికి సాధ్యమవుతుందో కొంచెం ఆలోచిద్దాం. ఒకటి, భగవంతుని పట్ల హృదయపూర్వకమైన ప్రేమ, హోల్ హార్టెడ్ లవ్ ఫర్ గాడ్. మొదటిది హృదయపూర్వకమైన ప్రేమ. దీనికి సింపుల్ గా అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే నిరంతరం ఆయనతోనే ఉండడం. చూడండి,
ప్రపంచంలో భార్యాభర్తలు అవుతారు. వాళ్ళకి ఆ పుష్టి లేదా వివాహం అనేది జరిగిన వెంటనే ఒకరి మీద ఒకరికి ప్రేమ భావన సహజంగా వస్తుంది. ఎంచేత ఈ వివాహం అనేటటువంటి ఒక స్టెప్ వాళ్ళు దాటారు కనుక అలా వచ్చిన ప్రేమ ఒకరి పట్ల ఒకరికి సరే అది స్వచ్ఛమైందా లేదా అనేకమైన అంశాలతో కూడుకున్నదా అన్న విషయం పక్కన పెడితే ఒకరి కోసం ఒకరు అన్న భావన ఉంటుంది. అందులోనే ఒకరి కోసం ఒకరు అన్న భావన ఉంటుంది. ఈ ఒకరి కోసం ఒకరు అనే భౌతిక ప్రేమ భావన ఎలా కలిగింది? వివాహం అనేటటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి చర్య వలన. మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటి శాస్త్రీయమైన చర్యలు ఏమీ లేవు. మరేమిటి? బాబా అంటారు, సింపుల్ గా చెప్పారు, లవ్ మీ అబౌవ్ ఆల్ అన్నాడు. చాలా చక్కగా చెప్పాడు ఆయన. లవ్ మీ అబౌవ్ ఆల్, అన్నిటికంటే అతీతంగా నన్ను ప్రేమించు. గుండె మీద చేయి వేసుకొని మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా ఎవరైనా సరే ఆ విధంగా బాబాను ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళ పాదసేవ చేసుకుంటాడు ఈ పనిముట్టు. ఎందుకంటే ఆయన హృదయపూర్వకమైన ప్రేమని మన నుంచి ఆయన ఆశించాడు. మనకు అన్నిటి మీద ప్రేమ ఉన్నప్పుడు ఆయన్ని మాత్రమే హృదయపు లోతుల్లోంచి ఎలా ప్రేమించగలం? ఒక్కసారి ఆలోచించండి. వివాహం అనేటటువంటి ఒక శాస్త్రీయమైన పద్ధతికి లోనై ఇద్దరు ఒకరి కోసం ఒకరు అని ఆత్మీయత ప్రేమభావాన్ని పెంచుకుంటున్నారు. మరి ఈ భగవంతుడితో మానవ రూపంలో ఉన్న ఈ మెహర్ బాబాతో మరొకటి ఆత్మీయ భావం పెంచుకోకపోతే అది మన తప్పే తప్ప ఆయన తప్పు కాదు. అంచేత భగవంతుని పట్ల హృదయపూర్వకమైన ప్రేమ, హోల్ హార్టెడ్ లవ్ ఫర్ గాడ్ అంటారు ఆయన. 2, ఆయనను దర్శించాలన్న పిపాస, థిర్స్ట్ ఫర్ సీయింగ్ హిమ్. దర్శించాలి అన్న పిపాసట. అసలు ఆశే లేకపోతే పిపాస ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చూడాలని ఆశ ఉంటే కదా పిపాస. ఫోటోలు చూస్తున్నాం కదా, ఫిల్మ్లు చూస్తున్నాం కదా, ఇట్ ఈస్ ఎనఫ్ అనే భావంతో అందరూ ఉన్నారు. అందుచేత మళ్ళీ ప్రత్యేకంగా బాబా ఈ విషయాన్ని ఈ 10వ భాగంలో 4091వ పేజీలో మనందరితో ప్రస్తావించడంలో రహస్యంతో ఒక్కసారి గ్రహించడానికి అందరూ ప్రయత్నం చేయండి. ఆయన్ను దర్శించాలన్న పిపాస. పాటల మీద పిపాస ఉంది, మాటల మీద పిపాస ఉంది, కార్యక్రమాల మీద పిపాస ఉంది, సహవాసాల మీద పిపాస ఉంది. కానీ ఆయన్ను దర్శించాలన్న పిపాస ఎవరికీ లేదనే చెప్తాను నేను. ఎంచేత వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ది పోస్ట్రేట్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. బాబా యొక్క పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద పెద్ద చక్కని ఫోటోలు చూసుకొని సంతృప్తి చెందిపోతున్నాం. ఇంకా ఆయన ఎందుకు చూడాలనుకుంటాం మనం? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని యొక్క తిరుపతిలో ఉంది, పెద్ద విగ్రహం ఉంది. ప్రతి ఏటా లక్షల కొద్ది భక్తులు అక్కడికి వెళ్తున్నారు, కోట్ల కొద్ది ధనాన్ని సమర్పిస్తున్నారు. తప్ప ఆయన్ని చూడాలన్న పిపాస ఒక్కరికి లేదు. ఎందుచేత మనిషి ఎప్పుడు కూడా ఏది సులువో ఆ సులువును వెతుక్కుంటాడు. అందరితో పాటు మనం జీవిస్తే పోలే, అందరితో పాటు మనం కూడా తిరిగితే పోలే, అందరూ ఉన్నట్లే మనం ఉంటే పోలే అన్నటువంటి ఒక సాధారణమైనటువంటి భావన ఆధ్యాత్మిక ప్రపంచంలో పెట్టుకోవడం చాలా అపరాధం అవుతుంది. అందుచేత ఆయనను తెలుసుకోవాలన్న తపన, లాంగింగ్ ఫర్ నోయింగ్ హిమ్. నెక్స్ట్, ఆయనతో ఐక్యమవ్వాలని పెంచివేసే కోరిక. ప్రేమలో
మనం ప్రేమ మాత్రమే ఉంది అనుకుంటున్నాం. కాదు, ప్రేమలోనే పిపాస ఉన్నది, ప్రేమలోనే ప్రేమాగ్ని ఉన్నది. అందుకే రామాయణంలో ఆఖరి ఘట్టంలో శ్రీరామచంద్రుడు సీతని అయోధ్యకు తీసుకువెళ్ళడానికి ఆ అమ్మవారికి ఒక పరీక్ష పెడతాడు. అగ్నిలో పునీతే రమ్మంటాడు. ఇప్పుడు భక్తులు ఎవరైనా కానీ భార్యలకి అగ్నిలో పునీతమ్మంటే ఎంత మంట వస్తుందంటే అదేదో నువ్వు పునీతము అంటాం. శ్రీరామచంద్రుడు భార్య సీతాదేవి మహాలక్ష్మి కనుక వెంటనే లక్ష్మణుడికి చెప్పి ఆ పెద్ద అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని వెళ్ళి నమస్కరించి అగ్నిదేవుడికి చూపించింది. అగ్నిలో పడితే ఏదైనా భస్మం అయిపోద్ది. అందుకే మనల్ని చచ్చిపోయిన తర్వాత కాలుస్తారు. ఈ భౌతిక శరీరం ఈ జన్మలో తిరిగి అలసిపోయి అన్నీ పోగొట్టుకొని ఏది పొందలేక ఒక విధంగా అసంతృప్తితో పోయింది కనుక దాన్ని అగ్నికి ఆహుతి చేస్తే మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ భగవంతుడి యొక్క కృప పొందడానికి ఆ జీవికి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో అందుచేత ఆయనతో ఐక్యం అవ్వాలని గ్రహించి వేసే కోరిక, 3 ఆయనను దర్శించాలి అన్న పిపాస, ఆయనను తెలుసుకోవాలన్న తపన, ఆయనతో ఐక్యం అవ్వాలని గ్రహించి వేసే కోరిక, ఇవన్నీ అంటే ఈ పై 3 సమస్తాన్ని గ్రహించవేయగలిగే భగవత్ ప్రేమలో నిబిడీకృతమై ఉంటాయి. అటువంటి ప్రేమ కోసమే ఆ ప్రేమికుడు తన సర్వాన్ని చివరికి తన్ను కూడా త్యజిస్తాడు. ఎంత గొప్ప విషయాలు చెప్పారో చూడండి. దీనికోసం ఏదైనా ప్రయత్నం చేద్దామా అని మనలో కోరిక పుట్టింది అనుకోండి. ఉదాహరణకి ఈ పనిముట్టే ఇది చేద్దామా అని అంటే ఆయనకేపోయింది, పరిపాట లేదానికి, ఇలాంటివన్నీ మాకు సజెస్ట్ చేస్తాడు అనుకుంటారు. నువ్వు నీ ఇంట్లో ఉండి నీ పనుల్లో ఉండి ఏదీ విడిచిపెట్టకుండా రోజంతా కూడా గడుపుతూ ఎలా గడపాలి? 24 గంటల్లో ఎంత చేస్తుంటారు. రాత్రి మాత్రం 12 గంటల పరుగుడిపోతారు రాత్రి. కానీ ఇటువంటి దుగ్ధం ఉన్న వాళ్ళకి నిద్ర రాదు. గుర్తుంచుకోండి. ఎవరెవరైతే అందులోకి చలికాలంలో ముసిగేసి మరి తీయరు, కొంతమంది అయితే చచ్చిపోయినట్టే పడుకుంటారు. ఏమిటా కారణం నిద్ర? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? బాబా అంటారు, ఆరోగ్యమైన మనిషికి 2 గంటలు నిద్ర చాలు అన్నారు. మరి మనం అంటే ఇవన్నీ కూడా మన యొక్క లోటుపాట్లు. మనం తెచ్చుకోకపోతే మనమే చెడిపోతాం. కాబట్టి ఏం చేయాలా? ప్రతిరోజు ప్రతి క్షణం బాబా గురించి ఆలోచించాలా. ఫోటో చూడకూడదు. నువ్వు ఆలోచిస్తే నీ ఆలోచనల్లో ఆయన కనిపించాలి. నువ్వు గానం చేస్తే ఆ గానంలో ఆయన కనిపించాలి. నువ్వు నామం చేస్తే ఆ నామంలో కనిపించాలి. నువ్వేదైనా మాట్లాడితే ప్రతి భక్షణంలో కూడా ఆయన ధ్వనించాలి. ఇది ఎంతో ఆయన పట్ల ప్రేమ ఉంటే కానీ, స్వచ్ఛమైన ప్రేమ. అందుచేత బాబా అంటున్నారు, అటువంటి ప్రేమ కోసమే ఆ ప్రేమికుడు తన సర్వాన్ని చివరికి తనను తాను కూడా త్యజిస్తాడు, పోగొట్టుకుంటాడు. ఏవేవో సెల్లులో పెద్ద పెద్ద మెసేజెస్ పెట్టేసి సెల్లంతా బావిలో నీరు నింపిస్తున్నారు. అలా పెట్టిస్తే ఇప్పుడు బాబా చెప్పిన ఈ 1వ పేరాలో ఉన్నది మనకి అవి అంకురిస్తాయా
అంటుకుంటాయా లేదా ఆ ప్రయత్నం చేయడానికి అవకాశాన్ని ఇస్తాయా? కాదు. ప్రపంచంలో సెల్లన్నీ వదిలిపెట్టేసి ఆయన మెసేజ్ చేస్తూ నింపిస్తే ఈ 1వ పారాలో ఉన్న ఒక్కటైనా మనం చేయగలమా? ఒక్కటే గుర్తుంచుకోండి, లవ్ మీ అబౌవ్ ఆల్, లవ్ మీ అబౌవ్ ఆల్. అబౌవ్ ఆల్ అందు మర్చిపోతున్నాం మనం. ఇక 2, సాధు పొంగవులతో నిరంతరం సత్సాంగత్యం చేస్తూ భగవత్ ప్రేమికుల సాహచర్యములో ఎప్పుడూ గడుపుతూ వారికి హృదయపూర్వకమైన సేవలు అందించడం. సాధు పొంగవులు లేరు ఇప్పుడు, మన ఏరియాస్ లో ఉండరు, చాలా దూరంగా ఉంటారు సాధు పొంగవులు. అంటే అక్కడ మనం ఏం చేయలేము. భగవత్ ప్రేమికుల సాహచర్యంలో ఎప్పుడూ గడుపుతూ వారికి హృదయపూర్వకమైన సేవలు అందించాలి. మన సేవే మనం చేసుకోలేము, బాబా ప్రేమికులకి ఇంకా ఏం సేవ చేయగలని చెప్పండి? మనమేమి సేవ చేయలేం, మన సేవే మనం చేసుకోలేకపోతున్నాం. ఈ 2వది కూడా, ఫస్ట్ది ఫెయిల్యూరు, సెకండ్ది ఫెయిల్యూరు. ఇక 3వది కామ క్రోధ లోభాల పట్ల ద్వేషము, అధికారం, కీర్తికాంక్షల పట్ల, ఇతరులతో తప్పులెంచడం పట్ల వ్యామోహం, వీటి బారిన పడకుండా మనసుని రక్షించుకోవడం. ఇక్కడ ఒకడు తపస్సుకు వెళ్ళేవాడు. అయితే వాడికి ఎక్కడికి తపస్సు చేయాలో తెలియదు. అందుకని ఏం చేశాడు, వెతికాడు మనుషుల్ని. ఎవరు చెప్తారా దారి? పూర్వం దొరికాడు. స్వామి, నేను తపస్సు చేయాలనుకుంటున్నాను, నాకు తావు చూపిస్తారా అని అంటే వాడు అంటాడు, నాయన తపస్సు అనేది బయట కాదు, నీలో అనేది జరగాలి అన్నాడు. తపస్సు నాలో ఎలా చేస్తాను స్వామి అన్నాడు. నీకు ఆలోచనలు వస్తున్నాయా? అందులో ఇష్టమైనవి వస్తున్నాయా? ఇష్టం కాని వస్తున్నాయా? అవన్నీ నీలోకి ఎలాగొస్తున్నాయి నువ్వు తలుచుకోకుండా? మరి వాటి మీద తపస్సు చేస్తున్నాడే, దేవుడు మీరు తపస్సు చేయలేవా అని అడిగాడు. వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే మనం వెతికే పరిస్థితి కానీ కలిగితే సమస్తం మనలోనే ఉంది. బాబా వాక్కులు సామాన్యమైనవి కావు, సర్వోన్నతమైనవి. అంచేత కామక్రోధ లోభాల పట్ల ద్వేషం, వాటి మీద ద్వేషం రావాలి. అధికారం, ఇప్పుడు అదే ఎక్కువైపోయింది, ఆధిపత్యపు పోరు. అధికారం, కీర్తి, ఈ కాంక్షల పట్ల, ఇతరులలో తప్పులెంచడం పట్ల వ్యామోహం. ఇతరులలో తప్పులెంచడం అంటే ఏమిటి? మనం తప్పులు చేస్తే ఇతరులలో తప్పులెంచడం. తప్పు చేయని వాడు, తప్పు చేస్తున్న వాడిని మందలించడం, అది తప్పులెంచడం అవుతుంది, తప్పు దిగ్గరం అవుతుంది, సరిదిద్దరం అవుతుంది. అంచేత వీటి బారిన పడకుండా మనసుని రక్షించుకోవడం. 4, సంపూర్ణమైన అవిచ్ఛిన్నమైన బాహ్య సన్యాసం, అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ ఎక్స్టర్నల్ రెనౌన్సియేషన్. అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ ఎక్స్టర్నల్ రెనౌన్సియేషన్, సంపూర్ణమైన అవిచ్ఛిన్నమైన బాహ్య సన్యాసం. అంటే ఏ భౌతిక జీవితాన్ని అయితే మనం సాగిస్తున్నామో ఆ జీవితం పట్ల సంపూర్ణమైనటువంటి విచ్ఛిన్నం కానటువంటి బాహ్యమైన సన్యాసం మనకు రావాలి. అంటే అన్నిట్లో ఉంటాం, కానీ దేనికి అంటి ఉండకపోవడం. అన్ని పనులు చేస్తాం, దేనికి అంటి ఉండం. మరి దేనికి అంటి ఉంటాం? బాబాకి అంటి ఉంటాం, బాబా ప్రేమకి అంటి ఉంటాం, బాబాతో జీవనం సాగించడానికి అంటి ఉంటాం, బాబా యొక్క ప్రేమను పొందడానికి అంటి ఉంటాం. ఇలా ఉంటాం అనమాట. ఇవన్నీ చేస్తూ కూడా అంచేత అది అవలంబించడం అనగా ప్రతి ఒక్కరిని, ప్రతి వస్తువుని త్యజించి, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టియాలా? ప్రతి వస్తువుని కూడా త్యజించేసి ఏకాంతంలో ఉంటూ భగవంతుని ప్రార్థన, ఉపవాసం,
ధ్యానంలో అంకిత భావంతో గడపడం. ఇది చెప్తున్న వాడు అవతార పురుషుడు సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడు మానవుల కోసం చెప్పిన విషయాన్ని వీటి పట్ల మనం అసలు వీటి గురించి మనం ఆలోచించాం. అంటే విమర్శ కాదు, ఇది యథార్థం, నిజమే. ఆ నిజాన్ని మాట్లాడుకున్నప్పుడు నిజమా కాదా అని ఎవరైతే అనుమానపడతారో వాళ్ళ జీవితం బాగుపడుతుంది. అందుచేత ప్రతి వస్తువుని ప్రతి ఒక్కరిని చదివించి ఏకాంతంలో ఉంటూ భగవంతుని ప్రార్థన, ఉపవాసం, ధ్యానంలో అంకిత భావంతో గడపడం. ఇది 4వది. అంటే ఇవి మనకు కాదు కదండి, ఇవి మన కోసం చెప్తారట. ఆయన చెప్పారేటి, వాళ్ళ కోసం చెప్పారు ఇవన్నీ అని మనం మెల్లిగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క విషయం చెప్తాను అండి. భగవద్గీత శ్రీకృష్ణుడి చేత చెప్పబడినప్పుడు అది ఎవరికి చెప్పబడింది? కురుక్షేత్రంలో రణరంగంలో విజయుడికి, అంటే అర్జునుడికి చెప్పబడింది శ్రీకృష్ణుడి వారి చేత. మరి ఇప్పుడు ప్రపంచమంతా అది అలాగా అందరికీ కావాల్సింది అయిపోయింది. అది కృష్ణుడికి కదా చెప్పాడు. మనం ఎందుకు చదువుతున్నాం? మన బాబా ప్రేమికుల్లో మన మెహరా వాళ్ళ నాన్నగారు ఈశ్వర మూర్తి గారు, ఆయన బిరుదు సంపాదించాడు గీతా ప్రవచనాలు చెప్పడంలో. అయితే సంపూర్ణమైన బాబా ప్రేమికుడిగా బాబా చేత ముర్దాల మూర్తి అనిపించుకున్నాడు, చచ్చిన మూర్తి అని. అంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు. నాటిక వేయించి కాలు దగ్గర పడుకోబెట్టించి ఇలాగా పక్కటి ముక్కుల్లో ఇలా పొడుస్తూ అలా శవం వేషం వేస్తున్నాడు. శవం వేషం వేయబడుతుంది ఆయన డిస్టర్బ్ చేస్తూ మురదాల మూర్తి అని పిలిచి ఆ శాశ్వతంగా ఆయన చచ్చిపోయినట్టుగా ఆయన్ని బాబా చేశాడు. మనం చచ్చిపోవాలి, బాబా ప్రేమలో చచ్చిపోవాలి, అనుక్షణం చచ్చిపోవాలి, అనుక్షణం ఆ ప్రేమ కోసం తప్పించిపోవాలి, ఆయన సాన్నిధ్యం కోసం తప్పించిపోవాలి, ఆయన దర్శనం కోసం తప్పించిపోవాలి, ఆయన స్పర్శనం కోసం తప్పించిపోవాలి. ఎక్కడ 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 ఎవరికుంది ఈ తపన? ఒక్కడుంటే ఆడు మనల్ని కూడా ఖచ్చితంగా తయారు చేసి ఉండేవాడు. ఒక్కడు లేడు. అందుచేత ప్రియమిత్రులారా, ఈ సహజీవన కార్యక్రమం, బాబాతో సహజీవన కార్యక్రమం, బాబా మాటలతో సహజీవన కార్యక్రమం, బాబా ప్రేమ సూక్తులతో సహజీవన కార్యక్రమం, బాబా చూపించిన నడనతో సహజీవన కార్యక్రమం, బాబా చూపించిన ప్రేమ మార్గంతో సహజీవన మార్గం ఇది. అందుచేత ఈ మిత్రులారా, ఇది మళ్ళీ బాబా నా ఒంట్లో బాగోలేకపోయినా ఆయన మళ్ళీ ప్రారంభించారు. ఎందుకంటే అందవలసినవి మీకు అందారు కదా, అందుకని అవి మీకు అందడం కోసం ఈ పనిముట్టిని ఆయన వాడుకుంటున్నాడు. ఈ పనిముట్టిని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కానీ ఇబ్బంది అన్న దీన్ని అదృష్టం అంటాను నేను. అందుచేత ఇదంతా కూడా ఈ సహజీవనాన్ని ఒక చక్కని మార్గంగా భావించి అందులో చెప్పబడినవి కూడా గ్రహించి నిరంతరం బాబాతో ఉండడానికి, బాబా నామం చేస్తూ ఉండడానికి, బాబాను ప్రేమించడానికి 100 రూపాయలు ప్రయత్నిస్తారని ఆశిస్తూ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. అందరికీ జై. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా.
జై బాబా అరుణ గారు.